హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హేమ లక్ష్మి మణి. ఈ వీడియోలో మనం కొన్ని మిస్ప్రొనౌన్స్ చేసే పదాలు, అలాగే బీ సైలెంట్గా ఉన్న పదాలు చూద్దాము. మరి ఫస్ట్ వర్డ్ వచ్చేసి బాంబ్. బాంబ్ అని ప్రొనౌన్స్ చేస్తాము, కానీ కాదు, అది బాంబ్ కాదు, బాంబ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్లైంబ్ అంటాము, కానీ కాదు, క్లైమ్. థర్డ్ వర్డ్ కోంబ్ అంటాము, కానీ కాదు, కోమ్. నెక్స్ట్ వర్డ్ డెప్ట్ అంటాము, అక్కడ బీ సైలెంట్, డెప్ట్ కాదు, డెట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డౌట్, అక్కడ బీ సైలెంట్, డౌట్. నెక్స్ట్ వర్డ్ డంబ్ అంటాము, కానీ కాదు, డంబ్ కాదు, బీ సైలెంట్, డమ్. మన నెక్స్ట్ వర్డ్ ల్యాంబ్ అంటాము, కానీ కాదు, ల్యామ్. నెక్స్ట్ వర్డ్ లింబ్ అంటాము, కానీ కాదు, లింబ్. నెక్స్ట్ వర్డ్ నంబ్ కాదు, నమ్. నెక్స్ట్ వర్డ్ ప్లంబ్ కాదు, ప్లమ్. అలాగే ప్లంబర్ కాదు, ప్లమ్మర్. నెక్స్ట్ వర్డ్ సబ్టిల్ కాదు, సటిల్. నెక్స్ట్ వర్డ్ సకంబ్ కాదు, సకమ్. నెక్స్ట్ వర్డ్ థంబ్ కాదు, థమ్. మరి ఇంతకుముందు చూసినట్టుగా ప్లంబర్ కాదు, దాన్ని ఏమనుకున్నాము, ప్లమ్మర్. మరి ఇంకొక పదం చూస్తే నంబర్, NUMBER, నంబర్. ఈ పదంలో బీ అనేది పలుకుతున్నాము, కానీ ప్లమ్మర్లో బీ పలకట్లేదు, సైలెంట్ లెటర్, ప్లమ్మర్. కానీ నంబర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్లమ్మర్ బీ సైలెంట్, కానీ నంబర్లో బీ అనేది ప్రొనౌన్స్ చేస్తాము. కానీ ఇలా ఎందుకు? ప్లమ్మర్ అనే వర్డ్ తీసుకుంటే చూడండి, ప్లమ్మర్, ప్లమ్ ప్లస్ ER, PLUMB, ప్లమ్ ప్లస్ ER. ప్లమ్ అనే పదం నుండి ప్లమ్మర్ అనే పదం పుట్టుకొచ్చింది. ప్లమ్ అనగా లెడ్, LED, లెడ్, ఒక మెటల్. ద పర్సన్ హూ వర్క్స్ విత్ మెటల్స్ ఈజ్ కాల్డ్ ప్లమ్మర్. సో అక్కడ ప్లమ్ అనే వర్డ్లో బీ సైలెంట్ కాబట్టి ప్లమ్మర్లో కూడా బీ సైలెంట్, ప్లంబర్ కాదు, ప్లమ్మర్. కానీ నంబర్ అనే వర్డ్ తీసుకుంటే ఇట్ డజంట్ ఫార్మ్ ఫ్రమ్ ఎనీ అదర్ వర్డ్. సో ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ యాజ్ లైక్ ప్లమ్మర్. సో నంబర్లో బీ అనేది ప్రొనౌన్స్ చేస్తాము, బీ సైలెంట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లమ్మర్లో బీ సైలెంట్, కానీ నంబర్లో బీ నాట్ సైలెంట్. ఎందుకంటే ప్లమ్మర్ అనే పదం ప్లమ్ ప్లస్ ER. ప్లమ్ అంటే లెడ్. ద పర్సన్ హూ వర్క్స్ విత్ మెటల్స్, లెడ్ ఈజ్ ఎ మెటల్. ద పర్సన్ హూ వర్క్స్ విత్ మెటల్స్ ఈజ్ కాల్డ్ ప్లమ్మర్. కానీ నంబర్ అనే పదం అలా ఫామ్ కాలేదు, సో నంబర్లో బీ ప్రొనౌన్స్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాలన్నీ కూడా మనం రెగ్యులర్గా మన డైలీ యూజ్లో రెగ్యులర్గా మిస్ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. కానీ మిస్ప్రొనౌన్స్ చేసినప్పుడల్లా కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ గుర్తు తెచ్చుకుని అది రెగ్యులర్గా మీ కాన్వర్జేషన్లో వాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ హేమ లక్ష్మి మణి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.